దాదాపు ఒక వారం రోజులు బట్టి ఇదే ఇష్యూ నడుస్తోంది. కేవలం ఏపీకి సంబంధించిందే కాదు, నిన్న తెలంగాణలో విహెచ్ కూడా మౌన దీక్ష చేపట్టారు. ఎందుకంటే ఏ విధంగా ఉంది మన సనాతన ధర్మం పాటించాలంటూ బండి సంజయ్ కూడా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అంటే ఇది కేవలం ఏపీకి స్టిక్ ఆన్ అయినటువంటి పర్సన్ కాదు, కేవలం ఏపీకి సంబంధించినటువంటి దైవం కూడా కాదు, ప్రపంచ దేశాల్లో అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక నమ్మకంగా కొలుచుకునేటువంటి దైవం. అటువంటి దైవంతో సమానంగా మనం ప్రార్థించే లడ్డూకు సంబంధించినటువంటి వివాదం ఏ స్థాయికి వెళ్ళినా మనం చూస్తున్నాం. సనాతన ధర్మం అనే విషయానికి ఏమంటారు? తిరుమల లడ్డు 300 సంవత్సరాలైంది ప్రవేశపెట్టి. అయితే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రపతులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వివిఐపీస్ దగ్గర నుంచి అన్ని దేశాల నుంచి కూడా మన తిరుమల రావటం జరుగుతుంది. ముస్లిమ్స్కి మక్కా ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా హిందూ మతానికి సంబంధించి సనాతన ధర్మం విషయంలో తిరుమల తిరుపతి టెంపుల్ అనేది అంత ప్రాశస్త్యమైంది. మరి అలాంటి టెంపుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా చేశారనేది మనం చాలా స్పష్టంగా చెప్తాం. అంటే ఇక్కడ ముందు ఒక విషయం చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికన్నా ముందు వాస్తవంగా తిరుపతి టెంపుల్ మీద ఈ కుట్ర అనేది 2004లోనే స్టార్ట్ అయింది. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఏమన్నారంటే తిరుపతికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు అని చెప్పారనమాట. తర్వాత ఒక నాస్తికుడు అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారిని అక్కడ చైర్మన్ వేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కరుణాకర్ రెడ్డిని చైర్మన్ వేశారు. తర్వాత అన్య మతస్థుల్ని అంటే ఇతర మతస్థుల్ని అక్కడ అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఏ మతంలో అయినా, హిందూ మతం అయినా, అదే ముస్లిం అయినా, అదే లేదా క్రిస్టియన్ అయినా, ఆ మతానికి సంబంధించిన వ్యక్తులే ఆ ప్రార్థనా మందిరంలో ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. మరి అలాంటిది ఇక్కడ కావాలని చెప్పేసి శ్రీశైలంలో కానీ అదేవిధంగా తిరుపతిలో కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇతర మతస్థులను నియమించారు. అంటే ఈ కుట్ర ఆ రోజే స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైందంటే టీటీడీ బోర్డుని ఒక ఇడుపులపాయ ఎస్టేట్గా మార్చేశారు ఆయన. ఎందుకంటున్నానంటే సుబ్బారెడ్డి గారు సొంత బాబాయ్, కరుణాకర్ రెడ్డి గారు ఆయన బంధువే అనమాట. ఈయన ధర్మారెడ్డి గారు ఆయన కూడా ఆయన బంధువే, కడప జిల్లానే. అంటే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్తో పెట్టారు. ఎక్కడైనా ఈవో ఒకళ్ళు ఉంటారు, చైర్మన్ ఒకళ్ళు ఉంటారు, డిఫరెంట్ పీపుల్ అందరూ ఉంటారు అనమాట. అట్లా కాకుండా మనం ఏది చేసినా కూడా బయటికి వెళ్ళకూడదు. దానికి మీకు ఎగ్జాంపుల్ సుబ్బారెడ్డి గారు 3,60,000 మందికి వివిఐపీ దర్శనాలు చేపించారు అని చెప్పారు అనమాట. అంటే ఒక చైర్మన్కి ఉండేది ఒక 6 ఉంటాయి ఇది డైలీ ఇవ్వటానికి ఆయనకి. అంటే 6 దాటి ఆయన రోజుకి మరి 360 మందిని దర్శనాలకి ఆయన అలో చేశాడంటే సామాన్య భక్తులకి 100% ఇబ్బందికరమైన ఇష్యూ. తర్వాత మీకు ఈ ఏదైతే మనకి లడ్డు ఇష్యూ వచ్చిందో గతంలో ఒక 1 మంత్ దాకా లడ్డు ఉండేది. ఇవాళ 2-3 రోజులకే అది పాచి పట్టిపోవటము, స్మెల్ రావటము, లేదంటే టేస్ట్ లేకపోవటం, ఇవన్నీ కూడా జరిగింది. దీనికి కారణం ఏంటంటే కేవలం కమిషన్లు, కేవలం అవినీతికి పాల్పడటం వల్లే ఇవాళ ఇదంతా కూడా జరిగింది అని చెప్పుకోవచ్చు. అంటే దాన్ని కూడా ఏ విధంగా చూస్తున్నారంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నారు మన సుధాకర్ రెడ్డి గారు, ఆయనైతే పంది కొవ్వునేమో బంగారంతో పోల్చాడు, తిరుపతి లడ్డూనేమో రాగితో పోల్చాడు. అంటే వాళ్ళకి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటనేది చాలా స్పష్టంగా ఉంది. అయితే నీకు ఇష్టం లేకపోతే టెంపుల్కి వెళ్ళకపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళచ్చు, తప్పులేదు. అన్ని మతాలను మనం గౌరవించుకోవాలి. అట్లని ఇతర మతాలను మనం అవమానించేటువంటి అధికారం మనకు లేదు. లేనప్పుడు వాంటెడ్గా జరగే లేదు అనేది కదా వైసీపీ నాయకుల వాదన. అసలు జరగలేదు, దీంట్లో ఎక్కడ తప్పు జరగలేదు, ట్యాంకర్స్ వచ్చాయి మేము బదిలీ చేసాము అనేది కదా వాళ్ళు చెప్తున్నటువంటి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ కాఫ్ అని ఏదైతే ఉందో ఆ సంస్థలో ఇవ్వటం రిపోర్ట్ ఇవ్వటము అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. అదిగాక 312 రూపాయలకి ఎక్కడ 332 రూపాయలకి ఎక్కడా కూడా అది కేజీ ఇవ్వటం అనేది అసాధ్యం. పందుకో 50 రూపాయలకి 100 రూపాయలకు కూడా బయట దొరుకుతాయి అనేది కూడా అందరూ తెలుసు అన్నమాట. అంటే కేవలం అంటే భక్తుల యొక్క మనోభావాలను, కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీశారు. అదే నిజంగా ఏ మక్కాలోనో లేదా ఇంకో చోట మన జెరూసలంలో అయితే అక్కడే స్పాట్లో ఆటోమేటిక్గా ఉరిశిక్ష వేసేస్తారు వీళ్ళకి. అంటే అంత ప్రమాదకరమైన ఇష్యూని ఏమీ లేదు
మేము ఏమైనా చేయొచ్చు, అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ ఏనో, ఇక్కడ ఏది చేసినా కూడా బయటికి వెళ్ళదు అనేటువంటి పరిస్థితి అయింది. గవర్నమెంట్లు మారుతాయి, ఈ గవర్నమెంట్ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చింది, ఆటోమేటిక్గా మనకు వస్తుంది. నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏమంటున్నానంటే, ఇది ఒక తిరుమలకు సంబంధించిన విషయం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది, దగ్గర 150 కోట్ల మందికి సంబంధించిన ఇష్యూ అనమాట. మీరు దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి, చైర్మన్లు ఏం చేశారు, బోర్డులు ఏం చేశారు, ఎందుకు ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, అంటే ఏది మన దగ్గర 2.5 లక్షలు ఉండాల్సినటువంటి డైరీ దీని మీద అవన్నీ కూడా లిమిటేషన్స్ అన్నీ కూడా ఎత్తేసారు. ఎత్తేసి 100 లీటర్లు ఇచ్చేవాడిది కూడా మిల్క్ తీసుకున్నారనమాట. అంటే దీనికి ఒక ఏదో క్వాలిటీ లేకుండా చేసేటువంటి పనులు చేశారు. అన్ని ఎగ్జామ్షన్స్ లిఫ్ట్ చేసేసి వాళ్ళకి ఎవరికైతే కావాలో వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు నందిని మిల్క్ ఉంది, అది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డైరీ అనమాట. వాళ్ళు ఒక 50 సంవత్సరాల నుంచి నెయ్యి సప్లై చేస్తున్నారు. బ్రేక్స్ ఇవ్వలేదంటారా? మధ్యలో ఎక్కడ బ్రేక్స్ ఇవ్వలేదా? లేదు, దగ్గరగా 15 మంది ముఖ్యమంత్రులు వెళ్ళిపోయారు ఈ మధ్యన. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దానికి బ్రేక్ చేసి దానికి రివర్స్ టెండరింగ్ అనేది ఒక పేరు పెట్టి ఆయనకి ఎవరైతే కావాలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఇవన్నీ చేశారు. అంటే నేనేమంటే అవినీతికి కూడా ఒక హద్దు ఉంటుంది, అది చివరికి దైవాన్ని దోచుకునేటువంటి స్థాయికి కూడా పోయింది. అది ఏ రకంగా కూడా కరెక్ట్ గా చర్యలు తీసుకోవాల్సిందే. జడ్జ్ అనా లేదంటే సిట్ మీద నమ్మకం లేదని ఇవన్నీ కూడా వస్తున్నాయి. వీడియో కూడా ఆఫ్ లో ఉన్నట్టుంది. ఓకే, రైట్. ఏమంటారు, సనాతన ధర్మం గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా చేశారు? రాముడి తల దగ్గర నుంచి అనేక అంశాలు, రథం కాల్చడం దగ్గర నుంచి చాలా ఇష్యూసే జరిగాయి మనం మాట్లాడుకుంటే. అవన్నీ కూడా ఏముంది ఏంటి, రథాలు కలిపితే ఏముంది, ఇంకో రథం పెట్టుకోవచ్చు కదా, ఇవన్నీ కూడా నిన్న అంటే ఈ 5 సంవత్సరాల్లో హిందూ దేవాలయాల మీద, దేవుళ్ళ విగ్రహాల మీద ఇవన్నీ జరిగిన దాడులు, ఇవన్నిటి గురించి కూడా నిన్న చెప్పుకుంటూ వచ్చారు, ఇవన్నీ మాట్లాడారు కదా. ఎవరు ఖండించలేదు, ఎందుకు ఖండించడం విషయానికి కూడా, అంటే సనాతన ధర్మం విషయానికి వస్తే ఒప్పుకోము ఊరుకోమంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం. ఎవరున్నా సరే అందరూ రావాల్సిందే, విచారణకు రామంటే అవ్వదు, సిద్ధంగా ఉండండి కూడా చెప్పున్నారు. ఏమంటారు? ముందుగా మీకు అదేవిధంగా ఐ న్యూస్ ప్యానల్ ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఏదైనా ఒక సెక్యులర్ రాజ్యంలో మతపరమైనటువంటి విధంగా ఉండాలనేది భారత రాజ్యాంగం 42వ అధికరణ చెబుతా ఉంది. అదే క్రమంలో మతం అనేది ప్రతి మనిషి యొక్క ప్రాథమిక హక్కు. అందువల్ల మనిషికి ఏదో ఒక మతము, ఏదో ఒక దేవుడి మీద నమ్మకం ఇవన్నీ ఉంటాయి. అందువల్ల ఏంటంటే నాకు ఇష్టం లేని దేవుడి పట్ల నేను వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎదుటి వాళ్ళ యొక్క విశ్వాసాల్ని, మతాల్ని, దేవుళ్ళని ప్రతి వ్యక్తి కూడా గౌరవించాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత ఉంది. అందువల్ల ఆ విషయం ఏంటంటే మతాలు ఎవరు స్వీకరించిన ఎవరు సరే ప్రతి మతాన్ని గౌరవించినది భారతీయ సాంప్రదాయం. ఇకపోతే సనాతన ధర్మం అనేది బాగా వైరల్ అవుతా ఉంది. అసలు సనాతన ధర్మం గురించి మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అనేది అసలు ముందు సనాతన ధర్మం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో ఒక సెక్యులర్ స్టేట్ గా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని మతాలను సమానం గౌరవిస్తున్నటువంటి ఆయన నేను మాట్లాడిన ధోరణం ఏంటంటే ఆయన జనసేనాన్ని క్లోజ్ చేసుకొని ఒక ఆర్ఎస్ఎస్ చీఫ్ గానో విశ్వ హిందూ పరిషత్ అధినాయకుడిగా ఉంటే బాగుంటుందని కోరుకుంటాం. అంటే నిన్న ప్రకాష్ రాజ్ గారి గురించి కానీ అది కార్తీయుల గురించి కూడా కామెంట్ చేయదు. ప్రకాష్ రాజ్ ఏమన్నాడు ఆయన, ఇప్పటికే దేశమంతా ఈ గ్రూపులతో ఎలకలు అవుతున్న క్రమంలో మీరు డిప్యూటీ సీఎం ఉన్నారు, మీరు దీని మీద ఎంక్వైరీ చేసి వాస్తవాలు నెగ్గి తెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే దానికి ఎదిరిచ్చిపోయారు. కార్తీక్ గారు ఏదో సినిమా ఈవెంట్ లో ఏదో లడ్డు యాంకర్ అడిగింది, లడ్డు కావాలని ఆయన అని అంటే ఆయన ముందుగా ఇప్పుడు మొదలే గొడవలో ఉన్నామని చెప్పేసి అన్నాడు. తప్పే ఉంది దాంట్లో. దానికి అది ఏదో ఊగిపోతా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏంది మొదట నేను ప్రశ్నిస్తా అనేటువంటి ట్యాగ్ లైన్ తోటి రాజకీయాల్లోకి వచ్చాడు. మంచిదే. మరి రోజు ప్రశ్నించకుండా ప్రాయచిత్త దీక్ష అని చెప్పేసి ఏం మాట్లాడకుండా కూర్చోడం అది మరి ఆ దీక్ష ఉద్దేశం అర్థం కాదు. అంటే వాళ్ళ ఎమ్మెల్యే ఏమో దళితుల యొక్క డాక్టర్ మీద
ఒక విద్యావంతుడు ప్రొఫెసర్ డాక్టర్ మీద లంజా కొడుకు అని చెప్పి తిట్టి ఆయన అక్కడ దీక్ష చేస్తారు తప్పు అయిపోయిందని. కనకారావు గారు, తప్పులు చేసి దీక్ష కనకారావు గారు కొత్త నినాదానికి ప్లీజ్ అండి, డిబేట్ లో ఇద్దరం లేడీస్ ఉన్నాము, కాస్త సెన్స్ ప్లీజ్. మా నోట్ నుంచి ఇటువంటి పదాలు యూజ్ చేసే విధంగా అసలు మీరు టాపిక్ డిబేట్ చేయడమే ఫస్ట్ తప్పు, మళ్ళీ ఆ నోట్ నుంచి మాట్లాడడం మరొకసారి తప్పు. ఇద్దరు మెంబర్స్ ఉన్నాము ప్లీజ్. ఇంకా మీరు దాన్ని సరిదిద్దుకుంటూ చెప్తారేంటి? ఇది ప్రెస్ మీట్ కాదు, ప్రెస్ మీట్ కాదు. మీరు చెప్పిన దాంట్లో మరి మేము బీ ప్లేస్ కూడా అవ్వదు. ఇద్దరు లేడీస్ ఉన్నాము, ఇద్దరు లేడీస్ ఉన్నాము, ప్లీజ్ కంట్రోల్ యువర్ లాంగ్వేజ్. మేడం చెప్పేదండి, నేను అంటలేదండి మేడం. చాలా వచ్చాయండి కనకారావు గారు, బయట ప్రెస్ మీట్ లో బూతులు తిట్టుకుంటూ మీ అధినేత ఇది ఇది అన్నారని చెప్పారు. అవన్నీ మేము ప్లే చేస్తూ కూర్చుంటామా? మళ్ళీ మీరు అన్ని అంటూ ఉంటారా? ప్లీజ్ ఎందుకు మేడం గౌరవించండి, గౌరవించండి, భాషలు మాట్లాడకండి. బయట నాయకులు మాట్లాడుతున్నారు కాబట్టి డిబేట్ లో కూడా మాట్లాడుతుంటామంటే ఎంతవరకు సమంజసం? వాళ్ళు అన్నారని అంటున్నారు మేడం, ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? పాయింట్ అర్థమవుతుందా? వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మేము డిబేట్ లో కూడా ఇదే భాష మాట్లాడతామంటే అది మీకైనా అర్థమవుతుందో లేదో మాకు అర్థం కావట్లేదు. లడ్డు గురించి మాట్లాడండి, మళ్ళీ మీరు దళితులు ఇవన్నీ వెళ్తే గనక గతంలో ఏ విధంగా ఉంది, ఎమ్మెల్సీ గురించి, డ్రైవర్ గురించి, ఇవన్నీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళకి నేను టైం ఇవ్వాల్సి వస్తుంది. ఒక పాయింట్కి మనం స్టిక్ ఆన్ అయి ఉందాము. ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ గారు, ఏదో ఒకసారి ఇటువంటి ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. బయట ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి భాష ప్రతిసారి డిబేట్లో చెప్తూనే ఉంటాము. మన డిబేట్లో వ్యక్తిగత విమర్శలకు సంబంధించి కానీ, వ్యక్తిగతంగా కౌంటర్ ఇచ్చుకోవడం కానీ, లేదంటే ఇటువంటి భాషకు సంబంధించి కానీ ఎక్కడ అలా చేయడం జరగదు. పాయింట్ టు పాయింట్ మాట్లాడండి, ఏదైనా ఉంటే పాయింట్ ప్రకారం మాట్లాడండి. రాజకీయ నాయకులు సమాజంలో ఎంతో ఆదర్శంగా ఉండాలి. అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, ఆ పార్టీ ఈ పార్టీ కాదు. దురదృష్టం ఏంటంటే ఇటీవల మనం చూస్తున్నాం, ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలను చూస్తున్నాం, రాజకీయ నాయకులే బూతులు మాట్లాడుకోవటం. మరీ 4-5 సంవత్సరాల నుంచి అయితే డైరెక్ట్గా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి గారు కూడా ఆయన భాష కూడా చాలా వర్గాలుగా, చివరికి విద్యార్థులకి సంబంధించినటువంటి ఇది పెట్టినప్పుడు కూడా, సమావేశం పెట్టినప్పుడు కూడా చిన్నపిల్లలు విద్యార్థులు ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఆయన మాట్లాడినటువంటి మహిళల గురించి మాట్లాడినటువంటి భాషను మనం చూస్తున్నాం. అంటే ఎవరు మాట్లాడినా కూడా అది తప్పది. అలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. బీసీలని, దళితులని, ఇంకోళ్ళ గురించి చెప్పాలంటే మనం 4 రోజులు డిబేట్ పెట్టుకోవచ్చు. వాళ్ళ మీద నేరాలు, ఘోరాలు, హత్యలు చేసింది, ఎవరు మాట్లాడినా తప్పే. మహిళల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, బ్యాలెన్స్ గా మాట్లాడాల్సింది. స్క్రీన్ ముందు ఇద్దరు ఉన్నాము, స్క్రీన్ వెనక చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహిళలు చూస్తూ ఉండొచ్చు, మీ పార్టీ నాయకురాలే చూస్తూ ఉండొచ్చు. ఆ మహిళలు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ప్లీజ్ అర్థం చేసుకోండి. అరుణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, మీకు ప్యానెల్లోని పెద్దలకి, వీక్షకులకు నమస్కారం. అరుణ గారు నిన్న సనాతన ధర్మం గురించి మాట్లాడారు. అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గురించి విమర్శించే వారికి వైసీపీ నాయకులు కూడా కౌంటర్ ఇస్తూ మాట్లాడారు. దీనికి సంబంధించి మాజీ మినిస్టర్ అంబటి రాంబాబు వెంటనే మాట్లాడడం జరిగింది. ఈయన వెళ్ళి అక్కడ క్లీన్ చేసి పసుబొట్లు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి, ఇంతవరకు ఆయన ప్రశ్నిస్తానని చెప్పి వచ్చినప్పుడు మరి ఇవెందుకు మళ్ళీ ఇప్పుడు ఆయన ఏదైతే మాడారో ఆ విషయాలను కూడా ఆయన నిన్న క్రోడీకరించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ప్రకాష్ రాజ్ అంటే ఆ పార్టీకి సంబంధించిన పర్సన్ కాదు అంటూ మాట్లాడుతూనే ప్రకాష్ రాజ్ అన్న దానికి తప్పేముంది, ఎందుకు ఈ విధంగా ప్రకాష్ రాజ్ మీద కూడా దాడి చేస్తున్నారు అనే విషయాన్ని నిన్న అంబటి రాంబాబు కూడా మాట్లాడడం జరిగింది. ఏంటి అసలు ప్రకాష్ రాజ్ అన్న కామెంట్స్ తప్పేంటి, సనాతన ధర్మానికి దీనికి అన్నిటికీ లింకప్ ఏంటి, ప్లీజ్ ఒకసారి క్లారిటీ ఇవ్వండి. నిన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన విషయం కానివ్వండి, అలాగే సో కాల్డ్ ఏపీలో ఉన్నటువంటి పొలిటికల్ వైసీపీ వాదులు మాట్లాడుతున్నటువంటి వాదన ఏంటి అంటే, తిరుపతి ప్రాశస్త్యం తగ్గించేలాగా ఈ విషయాన్ని ఎక్కువగా పాపులర్ చేయడం దేనికి, సైలెంట్ గా ఉంచి మీరు అది విచారణ జరిపించి శిక్ష వేయండి దోషులు ఉంటాయని చెప్పేసి మాట్లాడుతున్నారండి. నిన్నటి నుంచి ఈ 2-3 రోజుల నుంచి కూడా వినిపిస్తున్న వాదన ప్రధానంగా ఇదే. ఎవరో అక్కడ తప్పు జరగలేదు అని ఖండించట్లేదు, అలాగే ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేయండి అని చెప్పట్లేదు. కానీ ఏం చెప్తున్నారండి, ప్రతి ఒక్కళ్ళు కూడా గోప్యంగా ఉంచండి అంటున్నారు. ఇక్కడ సమస్య ఏంటి అంటే అండి, వైసీపీ వాళ్ళు ఇంకొక వాదన తీసుకొచ్చారు. అదే నెయ్యి సప్లై చేసే కంపెనీ టీడీపీ టైం నుంచి కూడా ఉంది, అలాగే టీడీపీకి ముందు నుంచి కూడా ఉంది, తిరుమలకి వాళ్లే నెయ్యి సప్లై చేస్తూ ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు వైసీపీ ఇస్తే తప్పేంటి అన్నటువంటి వాదన వినిపిస్తుంది. ఇక్కడ మనం మర్చిపోయిన విషయం ఏంటి అంటే, ఒకవేళ గతంలో గనక కల్తీ జరిగి ఉంటే అది సైలెంట్ గా క్లోజ్ చేసి ఉంచారు కాబట్టి
ఇవాళ అంతకు మించి తారాస్థాయికి వెళ్లేలాగా జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలను శాకాహారులు, పైగా హైందవ మతంలో ప్రత్యేకించి నాన్ వెజ్ అనేది దూరంగా ఉంచాల్సినటువంటి హిందూ దేవాలయాల్లో క్లియర్ గా ఆ లడ్డు ప్రసాదంలోనే నాన్ వెజ్ ను వాడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే గతంలో ఒకవేళ సైలెంట్ గా ఉంచారు కాబట్టి ఇప్పుడు ఇలా జరిగింది అనుకోవచ్చు కదా. ఒకవేళ జరిగి ఉంటే గతంలో వీళ్ళు వైసీపీ వాళ్ళు వాదిస్తున్నటువంటి వాదన ప్రకారం. అందుకే ఇప్పుడైనా సరే ఈ విషయాన్ని కనుక బయట పెట్టకపోతే రేపొద్దున మళ్ళీ ఇంకొక కంపెనీ, ఇంకొక ప్రభుత్వం, ఇంకొక ట్రాన్స్పోర్టర్ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులకి, ఇట్లాంటి అవినీతికి తెగబడడానికి గ్యారంటీ ఏంటి వ్యవస్థలో? ఈ రోజు డబ్బే పరమావధిగా భావిస్తున్నటువంటి వ్యవస్థలు ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇట్లాంటి విలువలను తొంగలో తొక్కుతారు ఇది కనుక గోప్యంగా ఉంచితే. అందులో భాగంగానే హిందూ మతాన్ని కాపాడాలా, అలాగే హిందూ దేవాలయాల్లో హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళు, భగవంతుణ్ణి నమ్మే వాళ్ళు మాత్రమే సంబంధిత కైంకర్యాల్లో ఉండాలి అని క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు వాదన. అందులో భాగంగానే ఆయన సనాతన ధర్మ బోర్డు అనేది రావాలి, భారతదేశ వ్యాప్తంగా హిందూ దేవాలయాలు, హిందూ మతం పరిరక్షించబడాలని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. దాంట్లో తప్పే ఉందో నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఒక చర్చి మీద ఎవరన్నా వెళ్ళి దాడి చేశారనుకోండి, లౌకికవాదం మనది, అన్ని మతాలు సర్వమత సమానత్వం, సర్వమత సౌభ్రాతృత్వం ఏపీలో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి ఉండాలి మన రాజ్యాంగం ప్రకారం అందరూ వాయిస్ రేస్ చేస్తాం. మైనార్టీలుగా ఉన్నారు కాబట్టి చిన్న స్థాయి సామాజిక వర్గాలుగా ఒక చర్చి మీద, ఒక మసీద్ మీద జరిగిన అట్లాంటివి మాట్లాడతాం. కానీ పెద్ద స్థాయిలో ఉంది అన్నటువంటి ఒకే ఒక కారణంతో హిందూ మతం మీద దాడులు జరుగుతూ ఉంటే ఎందుకు దాన్ని ప్రశ్నించకూడదు? పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రాయశ్చిత దీక్షలో కానివ్వండి, ఆయన మాట్లాడుతున్న అంశంలో కానివ్వండి, వాళ్ళ లడ్డు విషయము అందరికీ తెలియాలి, తర్వాత ఇట్లాంటి ప్రభుత్వాలకి, ఇట్లాంటి వ్యక్తులకు అధికారం రాకుండా ఉండాలి, అలాగే ఇట్లాంటి తప్పులు ఎవరు అధికారంలో ఉన్నా చేయకుండా ఉండాలని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నంలో తప్పు ఎక్కడ కనిపించింది? ప్రాయశ్చిత దీక్ష తప్పు చేసిన వాళ్ళు చేయాలి అంటే అక్కడ భగవంతుడికి మానవ మాత్రలో మనం తప్పు చేసాం. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒకప్పటి ప్రభుత్వం తప్పు చేసింది. ఆ తప్పుకి ఆయన కన్నెర్ర చేస్తే వచ్చేటువంటి విపత్తు ఏదైనా మొత్తం ఆంధ్ర రాష్ట్రం మీద పడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తరపున బాధ్యతగా సాటి మానవుడిగా, సాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత దీక్షను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఆయన పాటిస్తూ ఉన్నాడు. అంటే ఎవరి వల్ల విపత్తు రావడానికి అవకాశం కలిగినప్పటికీ కూడా మేము చేస్తున్నటువంటి ఈ దీక్ష మూలంగా ఆ విపత్తును శాంతించుతండి అని మనం భగవంతుడి ముందు విన్నవించుకోవడం. దాంట్లో తప్పెక్కడుంది? ఏపీలో చాలా పండుగలు, చాలా తిరునాళ్లు, చాలా కొలుపులు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఎవరో ఎప్పుడో పురాణాలు చేసిన తప్పులకి ఇప్పుడు ఆ వంశపారంపర్యంగా లేదంటే ఆ ఊర్లు, ఆ జిల్లాలు చేస్తున్నటువంటి అరుణ గారు, ఐ థింక్ మీరు క్లారిటీ ఇవ్వండి, మీరు ఇస్తారు. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అభిమానులు అంటే ఇదంతా చెప్పింది ఓకే, నేనేం తప్పనట్లేదు, దాంట్లో నేనేం క్వశ్చన్ చేయట్లేదు. 2 పాయింట్స్ ఇక్కడ. హీరో కార్తీ చేసినటువంటి కామెంట్స్ సంబంధించి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన విషయానికి సంబంధించి, రెండవది సినిమా విషయాల్లో టికెట్స్ రేట్స్ ఇవన్నీ విషయాల్లో అభిమానులు ఆ స్థాయిలో వస్తారు కదా, ఎందుకు ఇప్పుడు రావట్లేదు, ఎందుకు మీలో కోపం రావట్లేదు అనే, అంటే ఇప్పటికే శాంతిగా ఉండడానికి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా ఉండి ఏ టైంలో ఎక్కడ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి, చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి జాగ్రత్తగా వెళ్తున్నారు. ఈ టైంలో ఇంకాస్త ఏంటంటే గొడవలు రేకెత్తించే విధంగా కామెంట్ ఉందేమో అనేది ఒక అభిప్రాయం, చెప్పండి. సెన్సిటివ్ విషయం కాదండి ఇది, ఖచ్చితంగా ప్రజలందరూ చెప్పుకోవాల్సిన విషయం ఇది. ప్రతి ఊరు వాడ కూడా ఒక ధర్మం ఏ స్థాయిలో అపహాస్యానికి, అవహేళనకి, అవమానానికి గురైందో మనందరూ గుర్తించాల్సిన విషయం కాబట్టి ఇది క్లియర్ గా. యువతలో బయటకు వచ్చి కొట్లాడండి అనా కాదండి, యువత మొత్తము ఈ విషయం మీద దృష్టి పెట్టండి. హిందూ ధర్మాన్ని ఈ విధంగా అపహాస్యానికి గురి చేస్తూ ఉంటే మీరందరూ ఎందుకు దీని మీద దృష్టి పెట్టి హైందవ మతాన్ని లేదంటే హిందూ ధర్మ పరిరక్షణని రావట్లేదు అని అన్నట్టుగా నా జ్ఞాపకం. ఒకవేళ ఏదైనా కరెక్ట్ చేస్తుంటే కరెక్ట్ చేయండి. ఎందుకు బయటికి రావట్లేదు కాదండి, సినిమాల మీద ఉన్నటువంటి బయటికి రావట్లేదని కాదండి అనేది, సినిమాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మీకు మన సనాతన ధర్మం మీద, మనం ఆచరిస్తున్నటువంటి వ్యవస్థ మీద ఎందుకు లేదన్నది ఆయన ప్రధానంగా మాట్లాడిన విషయం. అంటే దీని గురించి అక్కడ చర్చ జరగట్లేదు, మీలో ఎక్కడ దీని గురించి అవేర్నెస్ రావట్లేదు. కేవలం ఎప్పటికి కూడా సినిమా వార్స్, హీరోల గురించి ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ వ్యవస్థ గడుపుతున్నారు మీరు. ఇది కాదు మీకు కావాల్సిన వ్యవస్థ, మన ధర్మ పరిరక్షణ వ్యవస్థ మనకు కావాల్సిందని చెప్పేసి ఆయన క్లియర్ గా మాట్లాడారండి. అందులో భాగంగానే ఆయన యువతను మొబిలైజ్ చేసే ప్రయత్నమే చేశారు తప్ప ఆయన అసలు పూర్తిగా బయటికి రావడాలు, గొడవలు, ధర్నాలు వీటన్నిటికీ పూర్తిగా వ్యతిరేకం పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం మీకు ఎన్నోసార్లు లేచి ఇంకా తేడా, అందుకే అడుగుతున్నా. ఆయన క్లియర్ గా దీక్ష చేస్తారు తప్ప ఆ కామెంట్స్ ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళందరికీ క్లారిటీ రావడం కోసం మిమ్మల్ని అడగడం జరిగింది. రెండవది ఓకే, ప్రకాష్ రాజ్ అన్న మాటకి హిందూ ధర్మం పట్ల అవేర్నెస్ రావాలి. మనం ఆచరిస్తున్నటువంటి వ్యవస్థ ఏంటి, భారతదేశంలో మన జీవన విధానం తోటి ఒక
ప్రకృతి తోటి హైందవ మతం ఏ విధంగా ముడిపడి ఉంది, సనాతన ధర్మం మనం నిద్రలేసి చేసే సంధ్యా వందనాల దగ్గర నుంచి సాయంత్రం మళ్ళీ పడుకోవడానికి ముందు వేసేటువంటి శైవ ఆసనాల వరకు కూడా ప్రతి విషయము మన జీవన విధానంతో మనం నివసిస్తున్న ప్రకృతితో ముడిపడి ఉంది. అందులో భాగంగానే హైందవ మతం ఇండియా నుంచి ప్రాచుర్యం పొందింది. దీన్ని మనం తెలుసుకోకపోతే అన్య మతాల్లో ఉన్నటువంటి నాయకులు ఇలాగే హైందవ ధర్మాన్ని నాశనం చేస్తారు కదా. అంత పెద్ద ఈ టీటీడీ దేవాలయంలోనే ఇట్లాంటి దారుణాలకు ఒడిగట్టారంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న చితక దేవాలయాల పరిస్థితి ఏంటి, అందులో హిందూ ధర్మ పరిరక్షణ గురించి ఏంటి అనేది మాత్రమే ఆయన మాట్లాడిన అంశం. కార్తీ గురించి కూడా క్లారిటీ ఇవ్వండి. ఆయన ఒక యాంకర్ అడిగిన కామెంట్ మనం క్లియర్ గా వింటే, ఆ సినిమా ఫంక్షన్ లో ఒక యాంకర్ అడిగిన దానికి మరో లడ్డు కావాలని ఆయన అంటే, లడ్డు ఇప్పుడు ఈ విషయం వద్దని సెన్సిటివ్ ఇష్యూ, దాని కాకుండా మళ్ళీ అడిగిన యాంకర్ దీని గురించి కాదని అంటే అసలు ఏది వద్దు, ఆ ఇష్యూనే తీసుకురావద్దు అన్నారు ఆయన. దానికి ఎందుకు అంటే దాని గురించి ఎందుకు నెగిటివ్ గా తీసుకోవడం అనుకోవాలి? కార్తీక్ కూడా సారీ చెప్పారు. ఒక విషయం మీద మనం ప్రస్తావిస్తే అది మనకి ఎక్కడ నెగిటివ్ అవుతుందో అని చెప్పేసి ప్రస్తావించాల్సిన అంశాలను స్కిప్ చేయడం ఒక విషయం అయితే అక్కడ, రెండోది అక్కడ కొంచెం అది ఫన్ గా క్రియేట్ అయింది. అంత పెద్ద వేదిక మీద ఇంత సెన్సిటివ్ ఇష్యూ అని మీరే అంటూ ఉన్నారు. ఈ విషయాన్ని గురించి అక్కడ ఫన్ క్రియేట్ చేస్తే అది పీపుల్ లోకి ఎలా వెళ్తుంది, అదేదో ఫన్ అంశమే అన్నట్లుగా వెళ్తుంది తప్ప సీరియస్ అంశంగా ప్రతి ఒక్కరు దాన్ని పరిరక్షించే బాధ్యతలు తీసుకునే అంశంగా వెళ్ళదు. దాంట్లో భాగంగా ఆయన చేసినటువంటి సటైరికల్ వాదన, వారి ఇరువురు మధ్య జరిగినటువంటి ఒక సటైరికల్ కన్వర్జేషన్ గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. సినిమా యాక్టర్స్ కూడా క్లియర్ గా చెప్తున్నాను, మీరు పాటిస్తే పాటించండి, ఖండిస్తే ఖండించండి, కానీ దీన్ని అపహాస్యంగా తీసుకెళ్లొద్దు అని చెప్పేసి మాట్లాడారండి. ఇంకొకళ్ళు మళ్ళీ ఈ విషయం మీమ్ కింద ట్రోల్ అయిపోయి మళ్ళీ దాన్ని ఇంకొకళ్ళు తీసుకెళ్లిపోయి హిందూ ధర్మం అట్లాంటి ఆ నవ్వులు పాలవడం ఆయనకి ఇష్టం లేదు. అందులో భాగంగానే ఇండైరెక్ట్ గా చెప్పారనమాట. ఇప్పుడు క్లియర్ గా కార్తీ గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంతో అక్కడ సమస్య పోయింది. ఇంకొకళ్ళు ఎవరు ఇట్లాంటి సటైరికల్ కన్వర్జేషన్ ఇంకోసారి తీసుకురారు. ఆ ట్వీట్ కూడా మనం చూస్తున్నాం, స్క్రీన్ లో చూస్తున్నాం, ట్వీట్ చూస్తూ ఉన్నాం. ఆ ఫంక్షన్ హాల్లో ఏం జరిగిందో కూడా ఐ థింక్ పక్కన స్క్రీన్ లోనే ప్లే అవుతోంది. ఒక్క నిమిషం అండి, మనకి బాలస్వామి గారు విహెచ్పి నేత ఫోన్ లైన్ లో ఉన్నారు. బాలస్వామి గారు నమస్తే అండి. నమస్కారం అండి. బాలస్వామి గారు, వివాదం ఒక్క విషయం నుంచి స్టార్ట్ అయ్యి అట్లా టర్న్ అవుతూ ఈ స్థాయి వరకు వచ్చింది, కోర్టుల వరకు వెళ్ళింది. ఓకే, కోర్టు సిట్టింగ్ జడ్జా, రిటైర్డ్ జడ్జా, ఏ విధంగా విచారణ, సిట్ కాకుండా సిబిఐ అయినా, లేదంటే నగదుకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయి కాబట్టి ఈడీ వస్తుందా, ఏం చేస్తారనేది ఒక విషయం. దాన్ని పక్కన పెడితే హిందూ ధర్మం, సనాతన ధర్మం, దీని గురించి వ్యత్యాసాలు రావడం, కామ్గా ఉండాలనడం, అసలు ఏం జరిగిందని ఈ విధంగా మాట్లాడుతున్నారని మరొక వెర్షన్ ఏంటి, అసలు ఏమనుకోవాలి ప్రజలకు కూడా? అంటే హిందువులు కూడా క్లారిటీ కావాలి కదా. ఒక పార్టీ ఏమో కాదు అని, ఒక పార్టీ ఏమో అవును అని. అసలు జరిగిందా, జరగలేదు, జరిగితే మీ హయాంలోనే ఉంది కదా, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఇప్పటివరకు ఎంతమందిని సస్పెండ్ చేశారు, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దాంతోపాటు అన్య మతస్థులకు సంబంధించి తిరుమలలో ఎవరైతే ఉండాలి, ఎవరికి ఇవ్వాలి ఆ పోస్టులు, ఇవన్నీ కూడా ఇవి కూడా చర్చకు వస్తున్నాయి. ఏమంటారండి? ఇప్పుడు లడ్డు వివాదం విషయంలో మాట్లాడుకున్నట్లయితే తప్పు ఒప్పులు నిర్ధారణ చేయాలని చెప్పేసి ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ చేయించి దోషులను శిక్షించాలని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి మొట్టమొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇది రాజకీయ విమర్శలకు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదిక కాదు. ధర్మానికి సంబంధించిన అంశము, దైవానికి సంబంధించిన అంశము కాబట్టి దీనిపైన రాజకీయ విమర్శలను పక్కన పెట్టి వాస్తవాలు ఎవరైతే తప్పు చేసినరో, ఎవరైతే దోషులు వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. రెండవ అంశము, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి సనాతన ధర్మ వేదిక, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక అంశము స్వాగతించాల్సినటువంటి విషయము. ఈరోజు సెక్యులరిజం పేరుతోన హిందుత్వంపై, హిందువులపై, దేవీ దేవతలపై విపరీతమైనటువంటి ఒక వ్యతిరేక భావన ఏర్పడతా ఉంది. సెక్యులరిజం అంటే హిందూ వ్యతిరేకులే అనేటటువంటి ఒక భావన చిత్రీకరిస్తున్నారు. ఈరోజు ఈ దేశంలో క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వాళ్లకు మాత్రమే ఈ సెక్యులర్ యొక్క హక్కులు, సెక్యులర్ గురించి మాట్లాడే హక్కు ఉంది అనే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. అదే హిందుత్వం పైన ఏం జరిగినా కూడా, ఎంత దాడి జరిగినా కూడా మాట్లాడడానికి ఎవరు ముందుకు రావడం లేదు. హిందుత్వం గురించి మాట్లాడితే అదొక మతోన్మాదము, అదొక పిచ్చి తత్వము అనేటటువంటి ఒక విధానానికి తీసుకొచ్చిందనమాట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో, సెక్యులరిజం పేరుతో హిందుత్వంపై దాడి కాదు, సెక్యులరిజం అంటే వన్ వే కాదు, టూ వేస్. దీనిపైన ఏం జరుగుతుందో కూడా మాట్లాడాలి అనేటువంటి విషయము తేటతెల్లమైపోతుంది.
కాబట్టి లడ్డు విషయంలో స్పష్టంగా అక్కడ కల్తీ నెయ్యి, లేకపోతే పంది మాంసము, చేప నూనె, లేకపోతే ఇంకా రకరకాల వ్యర్థాలతో తయారు చేసినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి దోషులను కఠినంగా శిక్షించాలి. అక్కడ ప్రతి వస్తువు, ప్రతి నాణ్యమైనటువంటి వస్తువునే వాడాలి, నాసిరకమైనటువంటి వస్తువులను తయారు చేయవద్దు. అక్కడ భోజనంతో పాటు లడ్డు తయారీ కావచ్చు, మిగతా ప్రసాదాలు తయారు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ప్రామాణికంగా తయారు చేయాలనేటువంటిది విశ్వ హిందూ పరిషత్ డిమాండ్. ఈ విషయంలో అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా, అదేవిధంగా స్వామి భక్తికి ప్రాధాన్యం ఇస్తూ, హిందుత్వానికి, దైవానికి ప్రాధాన్యం ఇస్తూ అక్కడ సేవా కార్యక్రమాలు కావచ్చు, మిగతా లడ్డు ప్రసాదం కావచ్చు, అన్నదాన ప్రసాదం కావచ్చు, వసతి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యము, వ్యవస్థ అన్ని కూడా ఒక దైవానుభూతికి అనుగుణంగా, హిందుత్వానికి దగ్గరగా ఉండే విధంగా వ్యవహారం చేయాలి. ఈరోజు దైవ భక్తి, దేశభక్తి లేనటువంటి వారి చేతిలో ఈ యొక్క దేవాలయాలు ఉండకూడదు. ఆ విధంగా ఉన్నట్లయితే కూడా అవి ఈ విధంగానే సమస్యలు తెచ్చిపెడతాయి కానీ ఒక శాంతియుతమైనటువంటి భావన తీసుకురాలేవు అనేటటువంటి ఒక విషయాన్ని మేము సూటిగా చెప్పదలుచుకున్నాము. ఓకే ఓకే అండి. కనకారావు గారు లెఫ్ట్ అయ్యారు, వైసీపీ లీడర్. మనకి రేకడ లక్ష్మణరావు గారు జాయిన్ అయి ఉన్నారు. గుడ్ మార్నింగ్ లక్ష్మణరావు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మణరావు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ అండి, వైసీపీ నాయకులు రెండు విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే జాయిన్ అయి ఉన్నారు. ఇంతకుముందు నేను అందరినీ క్వశ్చన్ చేసి ఉన్నా, ఆఖరికి అరుణ గారిని క్వశ్చన్ చేస్తున్నా. అనేక డౌట్స్కి నేను శ్రీనివాస్ గారి దగ్గర నుంచి కూడా క్లారిటీ తీసుకుని ఉన్నా. మీ ముందు కనకారావు గారు జాయిన్ అయి ఉన్నారు. ఆయన సమ్ సిగ్నల్ ఇష్యూ వల్ల వెళ్ళడం జరిగింది. మీరు జాయిన్ అయి ఉన్నారు. ఆయన కూడా కొంచెం భాష విషయంలో మారడం జరిగింది. ఓకే, అది వేరే విషయం. లడ్డూకు సంబంధించి కల్తీ జరిగిందంటున్నారా, కల్తీ జరగలేదు అంటున్నారా? ఒకవేళ జరిగితే గత ప్రభుత్వం నుంచి అది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇప్పుడు అదే ప్రాసెస్ నడుస్తుంది అంటున్నారా? అసలు లడ్డూకి సంబంధించి ప్రాధాన్యత, దాని విశిష్టత, ఆ లడ్డూకి మనం ఇచ్చే గొప్పదనం, అంటే ఏ స్థాయిలో దాన్ని స్వీకరిస్తామనే దానికి సంబంధించి మీ వెర్షన్ ఏంటి? కేవలం లడ్డూనే కదా, దాంట్లో ఎంత ఇష్యూ అవసరమా? ఇట్లాంటి ఏదైనా మీ అభిప్రాయం ఏంటి? ఆశ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఎన్ఎస్ వీక్షణ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు సార్. అంటే లడ్డూ గురించి నేనేమంటానంటే గత 10 రోజుల నుంచి జరుగుతూ ఉందండి. ఎక్కడ కూడా లడ్డూలో అది మీరు చెప్తున్నట్టుగా యానిమల్ ఫ్యాట్ గానీ అవ్వండి, మిగతా ఏవైనా సరే కలిసే అవకాశాలు లేవు, ఖచ్చితంగా జరగవు. ఎందుకంటే ఫస్ట్ ఏ కంపెనీ వాళ్ళైతే ఆ యొక్క టెండర్ పాడుకున్నారో వాళ్ళు పంపించేటప్పుడు NABL సర్టిఫికేట్ తీసుకుని వస్తారు. అలాగే మన టీటీడీలో ఉన్నటువంటి ఆ యొక్క బోర్డులో ఏదైతే టెస్ట్ ల్యాబ్ ఉందో, టెస్ట్ ల్యాబ్ లో దాన్ని టెస్ట్ చేసిన తర్వాతనే వినియోగిస్తారు. ఇది వినియోగిస్తారు, అంతేగాని టెస్ట్ లో ఫెయిల్యూర్ అయ్యింది అనుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి టెండర్ వేసేటప్పుడు ఎంత క్వాలిటీ, ఎంత క్వాంటిటీ, ఎస్ వాల్యూ ఎంత ఉండాలి, ఆ నెయ్యిలో ఏ శాతం ఎంత ఉందని మనం టెండర్ వేసేటప్పుడు దానికి ఒక వాల్యూ ఇస్తామండి. ఆ వాల్యూ మన టెస్ట్ లో కరెక్ట్ గా సరిపోయిందా లేదా చూసిన తర్వాతనే ఆ లడ్డు ప్రసాదాల్లో కానీ లేదంటే ఆ శ్రీవారికి వినియోగించే కార్యక్రమంలో వినియోగిస్తారు. సో అది మా ప్రభుత్వం అవనివ్వండి, గత ప్రభుత్వాలు అవనివ్వండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలు అవనివ్వండి, ఆస్కారం ఉండదని నాకైతే 100% కల్తీ జరిగే అవకాశం ఉండదని నేనైతే చెప్తాను. ఎందుకంటే టెస్టులు జరిగిన తర్వాత వాడతారు కాబట్టి కల్తీ జరిగే అవకాశం ఉండదు. అలాగే ఈ యొక్క లడ్డు వివాదం ఇప్పటికీ మనం చూస్తే ఎవరైతే దీన్ని ఆరోపణలు చేశారో, ఎవరైతే దీన్ని బూమరాంగ్ చేశారో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయ్యే విధానం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు దీన్ని రాజకీయంగా వినియోగించుకోవాలనుకున్నారు, దాన్ని మళ్ళీ తిరిగి రివర్స్ వాళ్ళకే తగిలేసరికి ఇప్పుడు చాలా సైలెంట్ స్టేట్మెంట్లు మారుతూ ఉంది. ఎవరు సైలెంట్ అయ్యారు? సైలెంట్ అయ్యారు కదా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఏదో గాలి మాట ఒక మాట ఒక్కసారి నిన్న చంద్రబాబు నాయుడు చేసినటువంటి ట్వీట్ ప్లే చేయండి స్క్రీన్ లో. అట్ ద సేమ్ టైం నిన్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి, సుబ్బారెడ్డి మీరు కూడా రావాల్సిందే విచారణకి, ఎవరిని వదలము, తప్పకుండా ఉండాలి. ఎస్, నిన్న చేసినటువంటి ట్వీట్ అది. పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన స్టేట్మెంట్ అది. స్క్రీన్ లో చూడండి ఒకసారి. అమ్మా ఏమని చేశారు చెప్పండి. ఓకే,
ఆయన దేవుడిని దర్శించుకోవచ్చు. అయితే ఆయన ఇన్ ద సెన్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యం. నమ్మకం ఉంటే అన్య మతస్థులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? మీకు కాదు, నీకు లేదా? ఆ సాంప్రదాయాన్ని గౌరవించకపోతే నువ్వు తిరుమల ఎందుకు వెళ్ళాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని కాదు. అది అడిగితే బూతులు తిట్టారు, ఆంజనేయ స్వామికి చేనరికేస్తే ఏమైంది, బొమ్మే కదా, ఇవన్నీ కూడా మాడుకుంటూ వచ్చారు. ఎక్కడ దాన్ని ఏమి పక్కదారి పట్టించలేదే, మాట్లాడుతూనే ఉన్నారు. లడ్డు చెప్పేవారండి, లడ్డూలా కల్తీ జరిగింది లేదా దాని గురించి నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిక్కచ్చుగా పుట్టుంటే దాని గురించి మాట్లాడమని చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, నిక్కచ్చుగా పుట్టుంటే దాని గురించి మాట్లాడండి. మధ్యలో సనాతన ధర్మం, మధ్యలో డిక్లరేషన్, ఇంకోటి ఎందుకు డైవర్షన్ చేస్తున్నారు మీరు? నువ్వు దేని గురించి తీసుకొచ్చావు? నువ్వు కల్తీ జరిగిందన్నావు లడ్డు, దాని గురించి మాట్లాడు. ఎక్కడ కల్తీ జరిగింది, ఎవరు కల్తీ చేశారు, ఏ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది? ఆ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఎన్డీడీబీ ఈ రోజు 475 కోట్ల రూపాయల స్కామ్ లో ఉంది. దాన్ని ఎవరు కలిసారో, ఎవరు ఆ రిపోర్ట్లు ఇచ్చారో, ఎందుకు ఆ రిపోర్ట్లు తీసుకొచ్చారో ఫేక్ రిపోర్ట్లు, దానిపై మాట్లాడండి. అంతేగాని ఈ రోజు మన సనాతన ధర్మం మళ్ళీ దీనికి డిక్లరేషన్ పోము అది మీరు ఎట్టి తీసుకెళ్దాం అనుకున్నారు. అంటే మీరు హిందువుల మధ్య మీ అభిప్రాయంలో తప్ప. ఒక్క నిమిషం ఆశ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత గల డిప్యూటీ సీఎం గా ఉండి ఒక సీఎం గా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఈ రోజు నా పదవులకు అర్హులు కాదు, వీళ్ళు అర్హులు కాదు. గవర్నర్ గారు దీన్ని సుమారుగా గా తీసుకుని ఇద్దరిని కూడా పదవి నుంచి బర్తరఫ్ చేయాలా? ఎవరండి మీరు? మీరు ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికే మీరు సీఎం గా ఎన్నుకోబడ్డారా? చెప్పండి. ఒక కులానికి రిప్రజెంట్ చేయడానికి మీరు సీఎం గా ఉన్నారా? లేదా ఒక మతాన్ని రిప్రజెంట్ చేయడానికి మీరు సీఎం గా ఉన్నారా? లేదు కదా. మీరు ఒక బాధ్యత గల భారత రాజ్యాంగం పట్ల ఒక పదవితో ఒక బాధ్యత గల ఒక పదవిలో ఉండేటప్పుడు ఏ రకంగా మీరు మాట్లాడాలి? ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు, ప్రజల చేత, అన్ని మతాలు అన్ని కులాల ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సీఎం, డిప్యూటీ సీఎం, అంతే కదా మీ వెర్షన్? ఒక్క నిమిషం, వైసీపీకి చాలా టైం ఇచ్చాము ఇంతకుముందు కనకారావు గారు, ఇప్పుడు మీకు చెప్పండి. ఇది కరెక్ట్ కాదండి. మీరు చెప్పిన పాయింట్ చెప్పేసి మేము వెళ్ళిపోతామంటే మరి మిగతా పాయింట్ ఎట్లా చెప్తారు? ప్లీజ్ డిబేట్ లో కంటిన్యూ అవ్వండి. నేను మాట చెప్తాను. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మీరు కామెంట్ చేసేసి ఆన్సర్ తెలుసుకోకుండా వెళ్ళిపోతామంటే ఎంతవరకు కరెక్ట్ అది? ఆయనకి లక్ష్మణ్ రావు గారికి ఒకటే క్వశ్చన్ వేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, జగన్మోహన్ రాజేంద్ర రెడ్డి మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి టీడీపీ నాయకులు ఇచ్చిన ఆన్సర్ కూడా మీరు తెలుసుకోవాలి. ఆన్సర్ ఇవ్వండి. ఇంకా మీరు ఇంకా కులం గురించి మాట్లాడుతున్నారంటే ఐదుగురు రెడ్లు కదా, ఐదుగురు ఒకే జిల్లా, చైర్మన్, సీఎం, ఐదుగురు ఒకటే కులం. సంస్థను ఏర్పాటు చేసి సనాతన ధర్మం కాపాడడం కోసం, సనాతన ధర్మాన్ని ఉత్తరించడానికి కోసం మీరు ప్రైవేట్ గా పోరాటం చేయండి. మిమ్మల్ని ఎవరు వద్దనో మీరు చేయొచ్చు. అంతేగాని ఒక రాజకీయ పార్టీగా ఉండి నేను ఒకే స్టాండ్, నా వ్యక్తిగత స్టాండ్ తీసుకెళ్తానంటే కరెక్ట్ కాదు. మీరు చేయండి, ఎవరు వద్దనో మీరు తీసుకెళ్ళండి. అంతేగాని రాజకీయ పార్టీలో లక్ష్మణరావు గారు మీ పాయింట్ చెప్పారు. టీడీపీ జనసేన ఆన్సర్ వచ్చే వరకు కూడా మీరు లైవ్ లో వెయిట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి ఆన్సర్ తెలుసుకోవాలి. దాంట్లో మీకు ఏదైనా తప్పులుంటే మీరు ఖండించాలి. కాబట్టి ప్లీజ్ లైవ్ లో కంటిన్యూ అవ్వండి. సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. పక్కదారి పట్టిస్తున్నారు, అందరూ కామప్ అయిపోయారు. ఇది కేవలం అంటే ఒక కులానికి మతానికి కాదు కదా నాయకులు ఏ విధంగా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారనేది ఆయన మాట్లాడుతున్నారు. అరుణ గారు ఒక్క నిమిషం అండి. లక్ష్మణ్ గారు చాలా నిక్కచ్చిగా చంద్రబాబు నాయుడు గారు చూసారా, అది చాలా
దుర్మార్గమైనటువంటి వర్డ్. నేను దాన్ని ఖండిస్తున్నాను. ఇదే వర్డ్స్ని వైసీపీ అసెంబ్లీలో కంటిన్యూ చేసింది ఆనాడు ప్రభుత్వంలో. అందుకే ఈరోజు ఆ విధంగా వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజలు ఎప్పుడు కూడా గమనిస్తారు. ఎందుకంటే ఈరోజు లక్ష్మణ్ ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా నీచమైనటువంటి భాష. అలా మాట్లాడకూడదు. లక్ష్మణ్ దానికి సమాధానం క్షమాపణ చెప్పాలి ముందు. ఎందుకంటే ఆయన పుట్టు గురించి మనమెవరండి మాట్లాడడానికి, ఈయన మాట్లాడడానికి. నిక్కచ్చిగా చంద్రబాబు నాయుడు పుట్టుంటే నిక్కచ్చిగా జగన్మోహన్ రెడ్డి పుట్టాడా అని నేను అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తాడు? నిక్కచ్చిగా జగన్మోహన్ రెడ్డి పుట్టాడా అని నేను పదే పదే అడిగితే వైసీపీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ కుటుంబం జగన్మోహన్ రెడ్డి ఒకసారి తాలూకా జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా వంశపారంపర్యంగా ఎవరు కల్తీ చేశారో, ఎక్కడ కల్తీ చేశారో, దేంట్లో కల్తీ అయింది, కల్తీ చేసిన లడ్డు వాడారు అది చెప్పండి. నువ్వు మాట్లాడు. 4 ట్యాంకర్లు బయటకు పంపించేస్తే ఎలాగ కల్తీ చేస్తారు మీరు? 18 ట్యాంకర్లు చెప్పండి. ఈవో గారేమో 4 ట్యాంకర్లు బయటకు పంపించారంటారు. నారా లోకేష్ గారు 4 ట్యాంకర్లు బయటకు పంపించామంటారు. చంద్రబాబు నాయుడు గారు 4 ట్యాంకర్లు ఎవరు చెప్పింది? లక్ష్మణ్ రావు గారు స్టార్ట్ చేసిందే మీరు. ఎవరు ఏంటి ఇదైతే ఇది చేయండి అని చెప్పి దానికని క్లారిటీ ఇస్తున్నారు. మీకు సమయం ఇచ్చాము, మీరు చేయాల్సిన కామెంట్స్ అన్ని చేస్తున్నారు. ప్లీజ్ ఒక నిమిషం వెయిట్ చేస్తే టీడీపీ నాయకులు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారు. ఇద్దరు మాడితే అర్థం కావట్లేదు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ప్లీజ్ సత్యనారాయణ గారు, విచారణ అనేది కరెక్ట్ గా చేయాలి అనేది దాని పాయింట్. ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయాన్ని ఈ రోజు లడ్డు వ్యవహార రాజకీయాలుగా ఆంధ్రప్రదేశ్ లో తయారై ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ దీని మీద ప్రభుత్వం బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారు షిఫ్ట్ చేశారు. అది వస్తుంది. దాని పరిధి చేసుకుని అందులో దోషులు ఎవరో ఖచ్చితంగా శిక్షించబడాలని చెప్పేసి ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడు కూడా, తెలుగువాడే కాదు భక్తులందరూ కూడా, సనాతన ధర్మాన్ని పాటించే హిందూ మత వాదులే కాదు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి హయాంలో జరిగింది. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి నంది బ్రాండ్ ని పక్కకు నెట్టి రీటెండరింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తీసుకొచ్చి ఈ చెప్పేసి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అనమాట. ఎందుకంటే ఇక్కడే కాదు, తిరుమలలోనే కాదు, పోలవరంలో కూడా అలాగే మేమేదో పొడి చేస్తాం, మిగిలి చేస్తాం అని చెప్పేసి రివర్స్ టెండర్ తీసుకొచ్చారు. దాన్ని ఒక సిమెంట్ బస్తా కూడా అక్కడ వేయలేనటువంటి పరిస్థితిలో ఆ రోజు ఆ ప్రభుత్వం ఉంది. ఈ రోజు కూడా ఈ హిందూ మతానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఆయన స్వతహాగా క్రిస్టియన్ వాది జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పటికీ కూడా వెళ్ళి అక్కడ పురోహితుల చేత మరి స్నానాచారాలు చేసి మరి వాళ్ళ మతానికి స్వస్తి చెప్పినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే రాజకీయ ఎత్తుగడకి జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారని చెప్తున్నాను నేను. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆ కోనేరులో మునిగి మళ్ళీ ఆ జంజాన్ని ఆచరించి మళ్ళీ తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి సందర్భం. అంటే అతని అవసరాల కోసం ఏ విధంగానైనా వాడుకున్నటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా భక్తి సత్యనారాయణ గారు అని చెప్పే పాయింట్ అంటే లడ్డు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రభుత్వాంశాలకు డిక్లరేషన్ ఇవ్వకుండా ఇతను వెళ్ళడం, కుటుంబ సమేతంగా ఏ రోజు కూడా దర్శించుకోకపోవడం ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు మేడం. ఖచ్చితంగా అయినప్పటికీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొనవల సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి అంబటి రాంబాబు వరకు కూడా ఆ భాష కంటిన్యూ అవుతూనే ఉంది. ఏం జరిగిపోయింది? పందికొవ్వు బంగారం కంటే విలువ, దాన్ని ఎలా తీసుకొచ్చి ఇందులో కలుపుతారు. దాని కాస్ట్ 1300, ఈ నెయ్యి కాస్ట్ ఆవు నెయ్యి కాస్ట్ 350. అంత కాస్ట్ పెట్టి ఎందుకు కలుపుతారంటే ఇక్కడ తప్పు జరిగిందని రిపోర్ట్స్ వచ్చాయి. 2 సార్లు ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్స్ వచ్చాయి. అది తప్పని చెప్పేసి లక్ష్మణ్ ఎలా చెప్పగలుగుతున్నాడు? ఇది వాస్తవం కాదు అని లక్ష్మణ్ ఎలా రిపోర్ట్స్ ఉన్నాయి కదా. మీకు దమ్ముంటే మీరు కూడా అడుగుతున్నారు, మీరు నిజమైన పుట్టుంటే వైసీపీలో కోర్టుకు వెళ్ళండి, మీరు వాదించండి, మీ తాలూకా వాదన వినిపించండి ప్రజాస్వామ్యబద్ధంగా. అంతేగాని ఎదుటివాళ్ళ యొక్క పుట్టుక గురించి, ఎదుటివాళ్ళ యొక్క మానవ సంబంధాల గురించి మనోభావాలు దెబ్బతినేలాగా మీరు మాట్లాడడం మానుకోవాలి కదా అని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం అరుణ గారు కూడా సమాధానం చెప్పిన తర్వాత సమాధానం చెప్తారు కానీ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి హిందూ మతానికి పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం ఇది ప్రభుత్వం కలెక్ట్ చేసుకుంది, సిట్టు వేశారు. ఆ
సిట్ లో బోసులు ఎవరు ఖచ్చితంగా బయట పెడుతుంది. ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ నాయకులే కాదు, ప్రజలే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా బాధ్యుడు ఎవరైతుంటో వాళ్ళందరికీ శిక్షింపబడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజల ముందు ఇదే హిందువుల ముందు. అరుణ గారు, పవన్ కళ్యాణ్ అని చేసిన స్టేట్మెంట్స్ గురించి ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు అనే పాయింట్ ఏంటంటే హిందుత్వం ఏదైతే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, ఏ విధంగా ప్రజలు ఎన్నుకోబడినటువంటి నాయకులు కదా ఒక మతం గురించి ఒక కులం గురించి ఎట్లా స్టాండ్ తీసుకొని మాట్లాడతారు, ఇది కరెక్ట్ అనే వేనేనా అని ఆయన మాట్లాడేది. ఐ రైట్ లక్ష్మణ్ రావు గారు? అంతే కదా. అరుణ గారు కంటిన్యూ. పాయింట్ నెంబర్ 1 అండి, హిందూ ధర్మంలో పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా, అసలు రాజకీయాల్లోనే లేకపోయినా, ఏ క్రైస్తవ మిషనరీ మీద దాడి జరిగినా, ఏ ముస్లిం మత సంస్థల మీద దాడి జరిగినా ఖచ్చితంగా ఖండించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన కేవలం హిందూ ధర్మం ఒక్కటే ఖండిస్తే, హిందూ ధర్మం మీద దాడి జరిగితేనే ఖండించే వ్యక్తి కాదు. ఏ దేశంలో ఉన్నటువంటి ఏ మతం అయినా స్వేచ్ఛాయుతంగా రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ఈ దేశంలో బ్రతికే హక్కు ఉంది కాబట్టి ఏ వ్యవస్థ మీద దాడి జరిగినప్పటికీ కూడా అన్య మతస్థుల ద్వారా ఖండించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందున ఈ రోజు ఆయన ఆచరిస్తున్నటువంటి హిందూ ధర్మం కేవలం మేజర్ పాపులేషన్ గా ఉంది అన్న ఒకే ఒక కారణంతో ఈ విషయం మీద స్పందించడానికి ప్రతి ఒక్కరు వెనకడుగు వేస్తున్నారు. అదే మైనారిటీ మతాల మీద జరిగితే ఊరుకుంటారా? ఇట్లాగా ఊరుకోరు కదా. అట్లాంటప్పుడు హిందూ ధర్మం మీద జరిగితే ఎందుకు అందరూ దీని మీద సంయమనం పాటిస్తున్నారు? ఖచ్చితంగా ఈ దేశం, ఈ ధర్మానికి సంబంధించినటువంటి జరిగిన దాడి మీద ఖచ్చితంగా అందరూ మాట్లాడాలి కదా అని ఆయన మాట్లాడిన ప్రధానమైన అంశం మొదటగా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఆయన క్రైస్తవ మతం పుచ్చుకున్న వ్యక్తి కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిస్టియన్ మినిస్ట్రీస్ కి మాత్రమే శాలరీస్ ఇచ్చారు, హిందూ దేవాలయాలకు శాలరీస్ ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్. రెండోది, ముస్లిం సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఏదో అంటారు, వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చారు, హిందూ పురోహితులకు ఎందుకు ఇవ్వలేదు? అంటే అక్కడ ఏం జరుగుతోంది? ప్రజల డబ్బుతోటి ఏ వ్యవస్థలు అయితే అన్ని కలిపి ప్రజా ఖజానాకు డబ్బులు ఇస్తున్నాయో అందున కూడా అత్యధికంగా ఎక్కువ డబ్బులు ఎండోర్మెంట్ బోర్డు ద్వారా, దేవాలయాల ద్వారా ప్రభుత్వ ఖజానాకి ఏ డబ్బులు అయితే చేరుతున్నాయో ఆ డబ్బుల నుంచి అన్య మతస్థులకు జీతాలు ఇచ్చి పెంచి పోషించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఈ నోళ్లు ఎక్కడ పడిపోయాయి? హిందువులకు ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు మీరు జీతాలు? హిందూ పురోహితులు ఏమన్నా పెద్ద కోటీశ్వర్ల? వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? కేవలం క్రిస్టియన్ మినిస్ట్రీస్ కి అండ్ ముస్లింస్ వ్యవస్థలకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? అక్కడ మతానికి సంబంధించినటువంటి ఒక స్వార్థం చూపించిన వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, లేదంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం, క్వశ్చన్ చేసాము. ఏంటంటే ఏదైనా ఆయన హయాంలో పండితులకు కూడా సాలరీస్ పెంచారు కదా, అదే చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఎందుకు మీరు ఇవ్వట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేసిన తర్వాత పండితులకి లక్షల్లో ఉంటాయి. మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాయండి, కనకదుర్గమ్మ కొండ మీద ఉన్నటువంటి పంతులు అవనియండి, ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం ఎవరైతే సహోదర స్వామి ఉన్నటువంటి గుడి అవనియండి, అరసవల్లి దేవాలయంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా లక్షల్లో జీతాలు ఉంటాయి. మీరు తెలుసుకొని మాట్లాడండి. మరి వాళ్ళకి లక్షల్లో జీతాలు అలాగేస్తారు అన్నా గారు, లక్షల్లో జీతాలు అలాగేస్తున్నారు వాళ్ళకి. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ప్రకటించారు. ఒక నిమిషం లక్ష్మణరావు గారు ఆన్సర్ చెప్పండి. ఒక నిమిషం లక్ష్మణరావు గారు కంప్లీట్ చేయనివ్వండి అరుణ గారిని. ముస్లింలో ఉన్నటువంటి ఇనాములకు కూడా జీతాలు ఇచ్చారు. ముస్లింలో ఉన్నటువంటి ఎవరైతే ప్రవక్తలు అంటూ ఉంటారో ఇనామ్స్ వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చారు. ఒకరికే కాదు, అందరికీ జీతాలు పెంచారు. పండితులకి జీతాలు పెంచారు. అరుణ గారిని కంప్లీట్ చేయండి, మీకు టర్న్ ఇస్తాను ప్లీజ్. అరుణ గారు కంటిన్యూ. ఏ ఆ దేవాలయాలకి బోర్డులు ఉంటాయి, బోర్డుల ద్వారా ట్రస్టుల ద్వారా జీతాలు ఇచ్చారు తప్ప ఎక్కడ ప్రభుత్వ ఖజానా నుంచి పురోహితులకు ఎక్కడ జీతాలు ఇవ్వలేదండి. నాకు తెలిసి ఏ గవర్నమెంట్ లో కూడా ఇవ్వలేదు. ఈ విషయం మాత్రం క్లియర్, మాకు అంత తెలుసు. అలాగే ఓన్లీ ఒక నిమిషం మీకు సమయం ఇస్తాను, నోట్ చేసుకోండి. కంప్లీట్ చేసినా ఏదైనా క్రాస్ క్వశ్చన్స్ ఉంటే మీకు తప్పకుండా సమయం ఇస్తాను ప్లీజ్. ఎస్ అరుణ గారు. ఒక మతాన్ని పర్టికులర్ గా నెత్తిన వేసుకొని హిందూ దేవాలయాల్లో కూడా అన్ని డిక్లరేషన్స్ గురించి కూడా ఆయన ఖండిస్తూ ఉన్నారు. డిక్లరేషన్స్ అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం అడుగుతున్నారు. అవును, ఇప్పుడు కూడా అడుగుతున్నారు. హిందూ దేవాలయాల్లో అన్ని మతాలకు సంబంధించిన డిక్లరేషన్ ఇవ్వమని చెప్పేసి క్లియర్ గా అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? తిరుమలలో ఎందుకు అన్ని మతాల ప్రచారం జరిగింది అప్పట్లో? అంటే ఆయన ఆచరిస్తున్నటువంటి మతం అందరికీ రుద్దాలే ప్రయత్నం చేశాడు తప్ప స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు మతం స్వీకరిస్తారన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా తన మతాన్ని అందరూ స్వీకరించాలని ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. బస్ టికెట్ల వెనకాల
కూడా అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రచారం చేసినటువంటి సూక్తులు రాసి తిరుమలలో పంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి వ్యక్తిని క్వశ్చన్ చేయకుండా ఈ రోజు మీరు ఏ మతం మీద దాడి జరిగినా సరే అండగా నిలబడేటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎలా క్వశ్చన్ చేస్తారు? పైగా హిందూ మతం అత్యంతగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి భారతదేశంలోను మరియు ఆంధ్రలోను ఆయన హిందూ అయి ఉండి ఆయన హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించడం తప్ప ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు మిమ్మల్ని తిరుపతి దేవాలయంలో అది నాన్ వెజ్ అని దేవాలయాలు అంటే నాన్ వెజ్ దూరంగా ఉండాలి. అట్లాంటి వాటిల్లో అసలు పరమ ప్రసాదంగా పరమ పవిత్రంగా సేవించేటువంటి తిరుపతి లడ్డూలో నాన్ వెజ్ కలపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు నిజంగా హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు కనుక అయ్యుంటే అక్కడ ఉన్నటువంటి ఆ బోర్డులో మెంబర్స్ అసలు కలపే లేదు అంటున్నారు వాళ్ళు. కలిపారు అని చెప్పి మీరు డిక్లేర్ చేస్తున్నా అసలు జరగే లేదు అనేది వారి వాదన. దానికి చెప్తానండి. గతంలో ఏపీలో మద్యం పెద్ద ఎత్తున కత్తి జరుగుతోంది, ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే మాకు ల్యాబ్ రిపోర్టులు చూపించండి మేము నమ్ముతామని చెప్పేసి క్వశ్చన్ చేసింది వైసీపీ పార్టీ. ఈ రోజు అదే ల్యాబ్ రిపోర్టులతో మేము మీడియా ముందు పెట్టి మరి మాట్లాడుతూ ఉంటే ఇది మేము నమ్మమంటుంది. అంటే ఇప్పుడు చేయించారమ్మా మీరు 2020లో చేయించారా, 21లో చేయించారా, 22లో చేయించారా, 23లో చేయించారా? 24 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన 40 రోజుల తర్వాత మీరు శాంపిల్ చేయించారంటే మీ హయాంలో వచ్చిన ట్యాంకరు, మీరు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ట్యాంకరు, మీరు శాంపిల్ తీసి పంపించిన ట్యాంకరు ఎవరి మీద ఒకళ్ళు జరిగి ఉంటే జరగదు. 100% జరిగే అవకాశం లేదు. అది మీరైనా మేమైనా ఎవరు చేసే ఆస్కారం లేదు. కానీ జరుగుంటే మీరే చేయాలి. ఆ తప్పుడు ఉద్దేశం మీకే ఉండాలి. అటువంటిది కలిపితే మీరే కలపాలి. అయిపోయింది. నేను మాట్లాడచ్చా? మాట్లాడండి. 20, 21, 22లో కూడా మా ప్రభుత్వం ఉందన్నటువంటి భ్రమలో ఉండి ముఖ్యమంత్రిగా జగన్ వీళ్ళే ఒప్పుకోలేక 5 ఏళ్ల పాలన గడిపినట్టున్నారు. ఆ భ్రమలో నుంచి బయటకు రండి. అప్పుడు మీ ప్రభుత్వం ఉంది. అలాగే ఇప్పుడు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగానే మేము కనుక అట్లాంటి వాటికి ఒక లడ్డూని తీసుకెళ్ళి టెస్ట్ తీసుకెళ్లారా? మీరు మాట్లాడు మీరన్నా మాట్లాడండి, నాకన్నా టైం ఇవ్వండి. మీరు మాట్లాడితే మాట్లాడండి. ఒక బాధ్యత గల ప్రతిపక్షంలో ఉండే నాయకుడిగా, అలాగే అక్కడ అధికారంలో బీజేపీ పార్టీ ఉంది కదా, మీరు ఎందుకు చేయించారు? మీరు అన్నట్టుగా హిందూ పరిషత్తుని హిందూ దేశాన్ని కాపాడటానికి బీజేపీ పార్టీ అంతా మీరు ఎలాగైతే భావిస్తూ ఉన్నారో, అలాగే అపసారం జరిగేటప్పుడు ఆ లడ్డూలో కల్తీ జరిగినప్పుడు బీజేపీ పెద్దలకి చెప్తే ఆ రోజుల్లోనే చేసేవారు కదా. ఎన్డీపీలో టెస్ట్ చేసేవారు కదా, ఎందుకు చేయించలేకపోయారు? పవన్ కళ్యాణ్ గారు చేయించలేకపోయారు. మేడం, ప్రధానంగా తిరుపతి దేవస్థానంలో ఉన్న వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టాలు, బినామీలు, బంధువులు అయి ఉంటే జరిగిన కల్తీని ఒకవేళ సామాన్య ఉద్యోగి ఎవరైనా లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం. నీకు అర్థం కావట్లే ఆ విషయం. నేను కనుక నీలాగే మధ్యలో అడ్డం పెట్టడం మొదలెడితే ఆశా గారు డిబేట్ మూసేసి వెళ్ళిపోవాలి. ఆ సంగతి తెలుసు కదా నీకు. ఎందుకు మధ్యలో మాట్లాడతావు? ఒక్క నిమిషం అమ్మా, నేను అడిగిన సంబంధించి చెప్పు. లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ ఇంటరప్ట్ వద్దు. లక్ష్మణ్ రావు గారు ప్లీజ్. లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ అండి, మీకు మరొకసారి చెప్తూ ఉన్నా ప్లీజ్. అరుణ గారు ప్లీజ్ కంక్లూడ్. బోర్డులో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి బినామీలు, అలాగే క్రైస్తవతను ఆచరిస్తున్న వ్యక్తుల్ని అక్కడ పెట్టారు కాబట్టి వాళ్ళందరూ కూడా జరుగుతున్న విషయాన్ని ఎవరు కూడా అంత ఆత్మీయంగా చూశారు, ఉద్యోగంగా చూశారు తప్ప ఎవరు భక్తి శ్రద్ధ చూడలేదు. కాబట్టి ఆ విషయం బయటికి రానివ్వలేదు క్లియర్ గా. ఈ రోజు ఒక్కొక్కరు బయటకు వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు, కల్తీ జరిగిన మాట వాస్తవమే అని చెప్పేసి. రానున్న రోజుల్లో సిట్ ద్వారా మొత్తం నిజాలన్నింటినీ మీకు తేల్చి తీరుతాము. దీంట్లో కింది స్థాయి ఎంప్లాయీ నుంచి పై స్థాయి ముఖ్యమంత్రి వరకు, అప్పటి ముఖ్యమంత్రి వరకు ఎవరున్నా సరే మొత్తం ఈవెన్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు ఇన్వాల్వ్ ఉన్నా సరే ఎవరిని వదిలేది లేదు. ఇది ఖచ్చితంగా హిందూ ధర్మానికి జరిగినట్టు దాడి మేము భావిస్తున్నాము. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి సంబంధించి యాక్షన్ తీసుకొని తిరగడం. దాంట్లో ఎవరన్నా ఉండేది మాకు అనవసరం. సో ఎవరున్నా సరే బయటకు వస్తుంది అంటారు, ఎవరున్నా సరే యాక్షన్ తప్పదు అంటారు. ఇప్పుడు బయటకు వస్తారు. ఓకే, ఎస్ శ్రీనివాస్ గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. తిరుపతి ప్రపంచవ్యాప్తంగా ఒక హిందూ మతానికి సంబంధించి ఒక పవిత్రమైనటువంటి టెంపుల్. ఆ టెంపుల్ మీద ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు, అదేవిధంగా అపవిత్రం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే టీటీడీ బోర్డులో 100 మందిని వేస్తే హైకోర్టు కూడా క్లియర్గా ఇంతమంది వేయటం కాదు, ఇది ఒక ట్రస్ట్ బోర్డుగా ఉండాలి తప్పితే ఇది ఒక ఇడుపులపా ఎస్టేట్ కాదన్నట్టుగా కూడా చెప్పింది అన్నమాట బోర్డు. ఏది దాంట్లో కూడా ఎవరిని వేశారు? సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిల్ని, మనీ లాండరింగ్ కేసులో ఉన్నటువంటి ముద్దాయిల్ని, అదే మన ఎర్రచందనం స్మగ్లర్స్ని, వీళ్ళందరినీ
రౌడీ షీటర్ని వీళ్ళందరూ 100 కేసులు ఉన్న వాళ్ళు కూడా వేశారు బోర్డులో. అట్లా వేసి ఇతర మతస్థులను వేసి కొంతమంది ఏమో నాస్తికులను వేశారు. వీళ్ళందరినీ వేస్తే అసలు మీకు తిరుపతిలో మీకు ఒక ప్రశాంతమైన వాతావరణం, టెంపుల్ యొక్క పవిత్రతను ఏ విధంగా కాపాడతారు? 25 రూపాయలతో 50 రూపాయలు చేశారు, 50 100 రూపాయలు చేశారు. గురించి ఏమంటారు ఫైనల్ గా? అన్య మతస్థుల డిక్లరేషన్ గురించి. అన్ని మతస్థుల డిక్లరేషన్ 100% ఇవ్వాల్సిందేనో. ఆయన బయట రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు ఏ మతమో ఏ కులమో ముందు అది చెప్పమన్నారు. ఇప్పుడు అట్లా కాదు, నేనేమంటున్నా అంటే ఆయన మన ప్రెసిడెంట్ గారు అబ్దుల్ కలాం గారు తిరుపతి వచ్చారు, రాష్ట్రపతి అయినా రాష్ట్రపతిగా తిరుపతి వచ్చి నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం అని చెప్పేసి ఆయన ముస్లిం అయినా కూడా రాశారు. అదే సోనియా గాంధీ గారు తిరుపతి వచ్చారు, ఆవిడ క్రిస్టియన్ అయినా కూడా ఆవిడ రాశారు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఒప్పటం అనేది దానికి 100% చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీకు వైసీపీ వాళ్ళకి ఎవరికైనా జ్ఞానం ఉంటే చీఫ్ మినిస్టర్ ప్లీజ్ లక్ష్మణరావు గారు, భాష ముఖ్యమండి, వ్యక్తిగతంగా టార్గెటింగ్ ఇవన్నీ కాదు. చాలా సమయం యూజ్ చేస్తున్నారు, అయినప్పటికీ లాస్ట్ 30 సెకండ్స్. ఆశా గారు ఒక్క నిమిషం ఇవ్వాలి, 30 సెకండ్ ఒక్క నిమిషం ఇవ్వాలి. మీరు అడిగేటప్పటికి టైం అయిపోతుంది. 30 సెకండ్స్ నువ్వు ముఖ్యమంత్రిగా కాకుండా నాయకుడిగా ఉన్నావు, అక్కడ హిందూ మతాన్ని అంతం చేయడానికి రాజశేఖర రెడ్డి కంకణం కట్టుకుని అవసరం లేదు ప్లీజ్ అండి, సమయం అయిపోయింది, టైం అయిపోయింది. ప్లీజ్ అండర్స్టాండ్. ఎస్ ప్లీజ్ లక్ష్మణరావు గారు. ఆశా గారు, పవన్ కళ్యాణ్ గారు తండ్రి గారే దేవుని నమ్మను, దేవుడి కింద పెట్టినటువంటి దీపంలో సిగరెట్ వెలిగించుకుని చెప్పినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ ఇంట్లోనే సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ముందర మీ ఇంట్లో సనాతన ధర్మం గురించి చెప్పు. అసలు నీకే మతం ఉంది? నీ భార్య క్రిస్టియనే కదా, నీ పెట్టుకున్న పిల్లలకి ఏ పేర్లు పెట్టావు? క్రిస్టియన్ పేర్లే పెట్టావు కదా. నువ్వు డిక్లరేషన్ ఏ విధంగా? ఆ రష్యాలో క్యాథలిక్స్ ఉంటారండి, స్వాగతిస్తున్నారా ఖండిస్తున్నారా? క్రిస్టియన్స్ మీరు స్వాగతిస్తున్నారా ఖండిస్తున్నారా? మీరు స్వాగతిస్తున్నారా ఖండిస్తున్నారా? నువ్వు ఏ మతం, నీకు ఏ మతం సంబంధించి ఉంది? నువ్వు ఏ కులాన్ని రిప్రజెంట్ చేస్తావు, ఏ మతాన్ని రిప్రజెంట్ చేస్తావు? పవన్ కళ్యాణ్ గారు ఒక మక్కాలో ముస్లిం ఏదో హిందువులు కానీ ఒక క్రిస్టియన్ కానీ ఒక సిక్కును కానీ చైర్మన్ చేస్తారా? చేయరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేశాడు, రాజశేఖర రెడ్డి చేశాడు, తప్పులు చేశారు కాబట్టి వెంకటేశ్వర స్వామి మీకు శిక్షలు వేస్తాడు. ఏదైనా విచారణ జరిగిన తర్వాత ఇంకా మాట్లాడదు, ఎందుకంటే సిట్ వేసిన తర్వాత నిజాలు ఏంటి, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏ హయాంలో జరిగింది, ఏ స్థాయిలో జరిగింది, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఏపీ హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి కాబట్టి చూద్దాం.